పరిశుద్ధుడా ప్రేమగల దేవాన్ని పాదాలు వందనాలు తండ్రి. వాక్య భాగాలను వెళ్ళబోతున్న ఆత్మదేవాన్ని ఆత్మతో నన్ను నింపి బలపరిచిన ఆయన బిడ్డలందరూ కూడా ఎంతో సమయాన్ని వెచ్చించుకొని ఆసక్తితో సంధికి వచ్చి ఉంటుండగా ప్రతి బిడ్డకు వినగలిగే చెవులను, గ్రహించే మనసును, ఆకట్టుకునే హృదయాన్ని, మార్పు కలిగే జీవితాన్ని, నీ వాక్యం ద్వారా మార్పు కలిగే జీవితాలను నాకు మా అందరికీ దయచేయమని, తద్వారా నీ వాక్యమును స్థిరపరచుకుంటూ నీ నామమును ఘనపరచుకొని మహిమపరచుకోమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి యేసయ్యకి నా హృదయపూర్వక వందనాలు. ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన తండ్రి. భయపడడము మానవ సహజము, కానీ ధైర్యం అనేది దేవుడిచ్చే వాగ్దానం ద్వారా మనకు వస్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. నీ మార్గమును ఆయన సరళం చేస్తాడు. కనుక వాక్యానుసారంగా మన జీవితాలని మార్చుకోవాలి. దేవుడు ఎప్పుడు వాక్యం నుంచి మాట్లాడినా నిజ సత్యాలు మాట్లాడతాడు. మన జీవితాల్లో మన బలహీనతలు ఏంటో తెలియపరుస్తూ ఉంటాడు. దేవుడు తన వాక్యమును పంపించి నీలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న బలహీనతలు ఎదుటోడు చెప్తే మనం వింటావా? ఒక్కటే అరే నీకు చాలా కోపం రాను మార్చుకోవాలన్నాడు అనుకో, ఏం చేస్తాం మనం? ఎంత బాగా చెప్పావు బుజ్జి కన్నా అంటారా? నువ్వేంట్రా నాకు చెప్పేది? ఎవరు చెప్పిన ప్రపంచంలో ఏ మనిషి ఒక మనిషి మాట వినడు. కానీ ప్రతి మనిషి దేవుడి వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము హృదయంలోకి దూరినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నేను తప్పు చేస్తానని. హల్లెలూయా. దట్స్ ద రీజన్ గాడ్ ఆల్వేస్ స్పీక్స్ టు పీపుల్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం అనేది లేకపోతే నీవు నేను సరిచేయబడలేము. ఎవరు గొప్ప ఇక్కడ చెప్పండి? ఎవరు గొప్ప కాదు. ఎవరి రీతిలో వాళ్ళు గొప్ప. కంపారిజన్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి బిడ్డకు, ప్రతి వ్యక్తికి దేవుడు ఆయన ఉచితమైన కృప చేత తలాంతులను అనుగ్రహిస్తాడు. ఆ బిడ్డకున్న తలాంతులు ఈమెకుండకపోవచ్చు, ఈమెకున్న తలాంతులు ఆ బిడ్డకుండకపోవచ్చు, ఆ బిడ్డలో తలాంతులు ఇంకొకటి ఉండకపోవచ్చు. Gifts and talents have been given by God basing on His will. ఆయన చిత్తానుసారం ఇస్తాడు, కానీ నువ్వు కోరుకుంటే వచ్చినాయి కాదు. నీకు మంచిగా గొంతు ఇచ్చింది ఎందుకు? కేవలము దేవుని నామమును మహిమపరచడానికి, దేవుని యొక్క పాటలు పాడడానికే. వేరే వాటికి వాడారు అనుకోండి, దేవుడిచ్చిన తలాంతులను మీరు పక్క మార్గము, తప్పు మార్గము పట్టిస్తాం. దట్స్ ద రీజన్ వీ ఆల్వేస్ ఫేస్ ప్రాబ్లమ్స్. మనమందరము తెలివిగల వాళ్ళము, మహాజ్ఞానులము, దేవుడిచ్చిన అద్భుతమైన మరి తలాంతులతో నింపబడిన వారము. కానీ శ్రమలు, అనారోగ్యాలు, అనుకున్నది సాధించలేక వేదనతో, బాధలతో ఎందుకు వెళ్తున్నామంటే అసలు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నీవు గ్రహించట్లేదు. హల్లెలూయా. అటువంటి గ్రహింపు కలగడానికి నీ మనోనేత్రములు తెరవడానికి, పాపలోకంలో జీవిస్తున్న నీకు ఏది పరిశుద్ధం, ఏది అపవిత్రము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది చీకటి, ఏది వెలుగు అని తెలియపరిచేది ఏకైక మార్గము దేవుని యొక్క వాక్యము. కనుక వాక్యమును ప్రతినిత్యము నీవు ధ్యానము చేయాలి. నా దేవుడి దినం నాతో ఏం మాట్లాడతాడు? చర్చ్కి వెళ్తే యూ నీడ్ టు వెయిట్ ఆన్ ఇట్. మన తలంపులు వేరుగుంటాయి, దేవుని యొక్క తలంపులు వేరుగుంటాయి. అదే ఈ దినమున చదవబడింది సమూయేలు గ్రంథంలో. సమూయేలు గారు బెత్లెహేము వెళ్ళి ఒక వ్యక్తిని అభిషేకించమని దేవుడు చెప్పాడు. హీ వెంట్ టు దట్ ప్లేస్. ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు. ఒక వ్యక్తిని అభిషేకించు నేను చెప్పినప్పుడు ఆయన ముందే డిస్క్లోజ్ చేయాల. దేవుడు తెలియగల దేవుడు. హల్లెలూయా. దేవుడు చాలా జ్ఞానవంతుడు. ఎప్పుడు ఏది డిస్క్లోజ్ చేయాలి అప్పుడే చేస్తాడు. దానినే మనం తగిన సమయములో అంటాం. హల్లెలూయా. తగిన సమయములో హెచ్చించే దేవుడు, తగిన సమయంలో నీకు సహాయం చేసే దేవుడు. సమయం వరకు నువ్వు వెయిట్ చేయలేవు. నో పేషెన్స్. దేవుని యొక్క విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో హెచ్చించాలని చేస్తాడు. అంతవరకు ఓపిక పట్టలేక చాలా మంది దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. విశ్వాస జీవితంలో బలహీన పడిపోతూ ఉన్నారు. కనుక సమయంలో ప్రాంతానికి వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్పాడు, యెషయా గృహానికి పో. యెషయా గృహానికి వెళితే అక్కడ కొంతమంది వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళని నేను చెప్పిన అబ్బాయిని నువ్వు అభిషేకించు అని చెప్పి పంపినప్పుడు బెత్లెహేము మరి ఆ ప్రవక్త వెళ్ళారు. ఆ సమూయేలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అందరూ భయపడ్డారు. ప్రవక్త వచ్చాడు ఏంటి అని చెప్పి ఎంతో భయపడ్డారు వాళ్ళు. ప్రవక్తలు ఆ దినాలలో చాలా పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. ఈవెన్ కింగ్స్ యూజ్డ్ టు షేకెన్ బై దేర్ ప్రెజెన్స్. రాజుల సహితము ప్రవక్త వచ్చేంత గడగడలాడి పోతుంటారు. ఈ దినాలలో మీకు కాపర్లు వస్తే ఎట్లా ఉండాలంటే
భయం కలిగి ఉండాలి. అంటే మొదట కాపరులు సరిగ్గా ఉండాలి. హల్లెలూయా. కాపరే సరిగ్గా రాకపోతే ఎదుటోడేం గడగడలాడతాడు, నిన్ను వాయిస్తారు, దడదడలాడిస్తారు. కాపరులు సరిగ్గా ఉండాలి. ఆ దినంలో ప్రవక్తలు లేనప్పుడు వాళ్ళంతా భయపడేవాడు. అయ్యా, మా యొక్క ప్రాంతానికి నువ్వు ఎందుకు వచ్చావు నాయనా? ఏదో ఉంది నువ్వు వచ్చావంటే, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే. నువ్వు సమాధానం వచ్చావా మా దగ్గరికి అని అడిగితే, అవునయ్యా నేను మంచి పని చేయడానికే వచ్చాను, కానీ ఏంటో చెప్పలేదు. యెషీ గృహానికి వెళ్ళి నీ పిల్లలందరినీ పిలిచి ఒకసారి చూపించు, నేను ఒక కార్యము జరిగించబోతున్నాను అన్నప్పుడు యెషీ ఒక్కొక్కరిని చూపిస్తున్నాడు. చూడండి, ఫస్ట్ ఎలియాబును పెద్ద కుమారుని చూపించినప్పుడు ఈయన అనుకున్నాడు, ఎవరు? సమూయేలు గారు. డెఫినెట్గా దేవుడు అభిషేకించమన్న వ్యక్తి ఈయననే అయ్యుంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, దేవుడు ఏమన్నాడు చూడు, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను. అమ్మ సెలవిచ్చాను, గీత ఉన్నప్పుడు ఆపాలి. బైబిల్ చదివి నేర్చుకోండి. సెలవిచ్చాను ఏం సెలవిచ్చాను కొంచెం గ్యాప్ ఇచ్చి చదవాలి, కలిపి చదవకూడదమ్మా గీతలు ఉన్నప్పుడు. రైట్. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా చెప్పాలి. ఈ దినం నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు పై రూపమును చూడడు. మనుష్యులు లక్ష్య పెట్టేదాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. పై రూపం ఎంతో అందముగా ఉండొచ్చు, ఎంతో సుందరముగా ఉండొచ్చు, కానీ నీ హృదయము సున్నము కొట్టిన సమాధులు. మత్తయి 23:27 వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారం కాకపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తము కల్మషముతో నిండి ఉన్నది. మత్తయి సువార్త 23:27 చదువుతున్నాను. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారతోనో అక్రమముతోనో నిండి ఉన్నారు. హల్లెలూయా. నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. నేను బాహ్యముగా చాలా అందముగా కనపడవచ్చు. సున్నము కొట్టిన సమాధులు చాలా అందంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా సమాధుల దొడ్డులోకి వెళ్తే పోటీల మీద సమాధులు కడతారు. ఓ సున్నము కొట్టిన సమాధులారా, వేషధారులారా అంటున్నాడు. పై రూపము కాదు, దేవుడిని అంతరంగమును చూస్తాడు. గాడ్ ఆల్వేస్ లవ్స్ పీపుల్ విత్ హూ ఆర్ హ్యావింగ్ ఎ కాంట్రైట్ హార్ట్. విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు. రూపము కాదు, ఎత్తు కాదు, లావు కాదు, నీ అందము కాదు, నీ చందము కాదు. దట్స్ ఆల్ బిలాంగ్స్ టు ద వరల్డ్. ఈ లోకంలో మీరు ఎక్కడ చూడండి, అందచందాలు ఉన్న వాళ్ళనే మనము ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. మిస్ యూనివర్స్ అంటే అందంలో ఇక ఆమెను మించిన వాళ్ళు యూనివర్స్ లో లేరు. కానీ హృదయము ఎవరికి అర్థం కాదు. మీరు గమనించాలి, ది టాప్ icons who are there in this world, their hearts will be totally different from what you look from external. మనుషులు లక్ష్య పెట్టిన దాన్ని దేవుడు లక్ష్య. That is the beauty of God. That is the beauty of church. That is the power of God. నీ అందమును చందమును ఎత్తు ఏముంది, ఎంత ధనవంతుడు చూడు అమ్మా. ఒక మంచి అవకాశం దేవుడి దినాన్ని ఇస్తున్నాడు. నీవు దేవుని చేత అభిషేకించబడాలి అంటే, దేవుని బిడ్డగా నువ్వు మారాలంటే, శక్తివంతురాలుగా నేను జీవించాలంటే ఇవన్నీ కాదు. అవి మనుషులకు సంబంధించినవి. పేర్లు, ప్రఖ్యాతులు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, యెహెజ్కేలు రాసిన గ్రంథము 28:17, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసేదను, రాజులు చూచుచుండగా నేను నిన్ను హేళనకు అప్పగించేదను. హల్లెలూయా. ఏం చూసుకోనంట? నీ సౌందర్యమును చూసుకొని. దేవుడిచ్చిన అందం రావాలి. God is to give a beauty of a person. If you are God's child, నువ్వు దేవుని బిడ్డవై ఉంటే, నువ్వు నిజంగా దేవుని యొక్క చేత ఆ యొక్క ఆజ్ఞలను గైకొంటూ నీ హృదయంలో దేవుని ఆత్మతో నువ్వు బలపరుచుకుంటూ పరిశుద్ధంగా నువ్వు జీవించినట్లయితే, ద బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ లైక్ ఎ షైన్. ముఖం ఇట్లా కొడతా ఉంటుంది ముఖంలో, అప్పుడు అందం కనపడదు, దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా.
దెయ్యాలు కనిపిస్తాయి. మేకప్ వేస్తారు కదా చాలా మంది. ఎంత మేకప్ వేస్తారు? చెమట పట్టినప్పుడు చూడాలని. దయ్యాల కంటే బహుభయంకరంగా ఉంటారు. గమనించారు లేదు? చూడండి. ఐఎమ్ టాకింగ్ ప్రాక్టికల్లీ. దేవుని యందు విశ్వాసం. అందుకే సామెతలు 30:31 అంటాడు కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని యందు గుణవతి కలిగిన భార్య, స్త్రీ కొనియాడబడుతుంది. హల్లెలూయా పన్న. అరే మేము కొనియాడబడాలి పాదిరి గారు, ఇప్పుడేం టైం లేదు. అసలు మేము ఆ స్థితిలో ఉన్నావా లేదా? ఇది ఆలోచన. ఉండమని చెప్తున్నాడు. ఉన్నారు మీరు, కనుకనే దేవుని సన్నిధికి మీరు వచ్చారు. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. సౌందర్యం చూసుకొని ఎగిరిపడబాకు. నీవు నీ తేజస్సును చూసి ఎగిరిపడబాకు. తేజస్సు అంటే గొప్ప. ఎవరు గొప్ప? మేము తప్ప ఇక్కడ ఎవడు గొప్ప కాదు. మాకు పలుకుబడి ఇట్లంటారు కొంతమంది. ఇట్లా అంటే వచ్చేస్తారంట. ఎవడు వస్తాడో ఆడికే తెలియదు, కానీ ముందు ఇట్లా అంటే ఏమీ ఉండదు అక్కడ. ఊరికే చిటికలు వేయడం తప్ప నథింగ్ విల్ బి దేర్. బట్ యూ వాంట్ షో హిస్ గ్రేట్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. నాకు పలుకుబడింది, నేను నన్ను కనపరుస్తా. నేను వెళ్ళానంటే అయ్యా, అసలు ఆ ప్రాంతాన్ని నేను వెళ్ళానంటే ఇక నాకు బ్రహ్మరథం పట్టేస్తారు. ఓ అజ్ఞాని అంటున్నాడు. హల్లి చెప్పాలి. అట్లా ఎగురులు గంతులేసి నేనే గొప్ప అనుకున్నాడంట. వాడి జ్ఞానమును చెరుపుకొని నేనేదో జ్ఞానంగా ప్రవర్తిస్తాను అనుకుంటా, కానీ తెలియకుండా అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. అవమానానికి లోనవుతాడు. ఏ ప్రాంతంలో నువ్వు హెచ్చించబడ్డావో, ఏ ప్రాంతంలో ఎగిరిగిరి పడ్డావో. అందుకే ఏమి లే నాకు ఏదంటారు, అన్ని ఉన్న నాకు అణిగి ఉన్నవాడు ధన్యుడు. హల్లే చెప్పండి. కనుక సౌందర్యమును చూసి, నీకున్న తేజస్సును చూసి నువ్వు ఎగిరి పడబాకు. నో, ఇట్స్ ఆఫ్ నో యూస్. దేవుడు దానిని లక్ష్య పెట్టడు. మనుష్యులు లక్ష్య పెట్టిన దానిని దేవుడు ఎన్నటికీ లక్ష్య పెట్టడు. ఇది మీరు గ్రహించాలి. అది సత్యం. ఎంఎస్సీ పిహెచ్డి డాక్టరేట్, కానీ హృదయం బహుఘోరం. ఒక అతనికి చదివే లేదు, హృదయము ముత్యం, విరిగి నలిగిన హృదయం. దేవుడు ఎవరు ప్రేమిస్తాడు? విరిగి నలిగిన హృదయము. ఆయన ప్రశాంతంగా జీవిస్తుంటాడు. హాయిగా భార్య బిడ్డలు, చక్కటి కుటుంబము, ఇచ్చిన దాంతో సంతోషము, సెల్ఫ్ కంటెంట్మెంట్, ఆనందం. అయ్యో ఎంత చక్కటి బిడ్డలు. ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తాడు ఆ బిడ్డ. హల్లెలూయా. దేవుని బిడ్డలో గొప్పతనం ఏంటో తెలుసా? ప్రతి దాంట్లో నువ్వు దేవుణ్ణి చూడాలి. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. వెన్ యూర్ ఈటింగ్ ఫుడ్, అబ్బా ఈ బియ్యం ఎట్లా దేవుడు తయారు చేసి అనుకున్నా ఎప్పుడన్నా? ముందు ఫుడ్ దొరికితే చాలు మనకి. బియ్యం దేవుడే, కుమ్మేయడమే. కుమ్మిన తర్వాత గుర్తొస్తుంది ఇంకేంటి. పాప ఆయన ఎవడో న్యూటన్ ఒక్కడు మంచోడు, యాపిల్ కింద పడంగానే ఎందుకు కింద పడిందని ఆలోచన. ఆయన ఎక్కడో ఉంటారు, నూటికొక్కడో కోటికొక్కడో. మనకు ముందు దొరికితే కుమ్మేయడమే. తర్వాత దేవుడు కూడా గుర్తురాడు. సాగర్ చూసేద్దాం పదాన్ని పోయాం అందరం. సాగర్ బలే ఉంది ఎత్తు కట్టారు, గేట్లు ఇప్పారు, అన్ని బలే ఉంది. ఆహా ఓహో. ఒక్కసారైనా నీ మనసులో దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు మనిషికి. ఆ నీళ్ళ ద్వారా ఎలక్ట్రిసిటీ ఎట్లా వస్తుంది? అసలు ఇంత ఎత్తున నీళ్లు పడతా ఉంటే ఆ నీళ్ళలో అది ఎట్లా, వాట్ ఈస్ దేర్ ఇన్ ద వాటర్? అయ్యా దేవా, ఎంత అద్భుతమైన సృష్టికర్తవు నాయన. ఊరికి నీళ్లు కొండలు దాటి వెళ్ళిపోతుంటే చేపలు పట్టుకుంటున్నారు, కానీ దేవుని యొక్క మహిమను, సృష్టిని గ్రహించాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ హస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు ప్రతి దానిని ఎందుకు సృష్టించాడో? తన నామమును మహిమపరచుకోవడానికే. దానిని విడిచిపెట్టి దానిని నువ్వు లోకపరంగా మార్చావంటే దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడు. మనుషులు లక్ష్య పెట్టిన దాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకుని అక్కడ మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుల లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రం ధరించుకుని వారిని చూసి సన్మానించి, నీవు ఇక్కడ ఉంచి మంచి స్థలంలో కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రులతో నీవు అక్కడ నిలువు, లేక ఇక్కడ నా పాదపీఠంలో దిగున కూర్చున్నామని చెప్పిన ఎడల మీ మనసులో మీరు భేదము పెట్టుకుంటున్నారు. సంఘాలలో కూడా ఇది జరుగుతుంది. ఐ వెరీ సారీ టు సే దిస్. నేను నా చిన్నతనం నుంచి గమనించాను. మా సంఘాల్లో అనేక సంఘాలు తిరిగాను నేను. లూథరన్, బ్యాప్టిస్ట్, సిఎస్ఐ, సో మెనీ చర్చెస్ ఐ బీన్ టు దట్ ప్లేసెస్. వాట్ ఐ అబ్జర్వ్,
నీకు ఆ సంఘంలో ఆధిక్యత కలగాలంటే నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ పెద్ద అఫీషియల్ అయి ఉండాలి, లేదా మంచి బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి, డబ్బన్నా ఉండాలి. వాళ్ళ చేతనే సంఘము, కాపరి కూడా వాళ్ళ చేత నడిపించబడతాడు. ఎంత భయంకరమైన స్థితితో మీరు గమనించాలి. దట్స్ ద రీజన్ నౌ గాడ్ ఈస్ టేకింగ్ రివెంజ్ ఆన్ ఎవ్రీవన్. నీ సంఘములో వచ్చినప్పుడు అందరూ సమానమే. Everyone is equal in the sight of God. God will never look at the external appearances. What you are having in this world, ఈ లోకంలో నువ్వేమున్నాయని దేవుడు చూడప్పుడు బాహ్యపరమైనవి, లోకానుసారమైన దేవుడు చూడు. అంతరంగికమైన నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీ హృదయ పరివర్తనను చూస్తాడు. నీ హృదయ మార్పును చూస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయము పరిశుద్ధముగా పెట్టుకోవాలి. బాహ్యమైన వాటికి నువ్వు సమయం వెచ్చిస్తూ ఉంటే దేవునికి నువ్వు దూరం అయిపోతావు 100%. మై గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. హీ విల్ లిఫ్ట్ యు అప్ లైక్ ఎనీథింగ్. అంచెలంచెలుగా నిన్ను లేవనెత్తుతాడు. అంచెలంచెలుగా నిన్ను లేవనెత్తుతాడు నా దేవుడు. తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఎ గుడ్ హార్ట్, కంట్రైట్ హార్ట్. దేవునికి సంబంధించిన విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు పెట్టుకోగలిగితే దేవుడు అద్భుతంగా నిన్ను హెచ్చించబోతున్నాడు. చివరికి అందరిని పిలిచాడు, 7 కుమారులను. దేవుడు అంటాడు, వీళ్ళెవరు కాదు, ఇంకెవరన్నా ఉన్నారా? ఓ యెషయా గారు, ఇంకా నీకు పిల్లలు ఎవరన్నా మిగిలి ఉన్నారంటే ఒక కథను ఉన్నాడండి. అతనే గొర్రెలు కాసుకుంటాడు, చిన్నపిల్లాడు, మావాడే. ఆయన పెద్ద చదువు లేదు. అంత మన ఇంట్లో కూడా ఎవరికి ఎక్కువ విలువిస్తాం చెప్పాలమ్మా? చిన్నోళ్ళు కాదు, బాగా చదివేవాడికి. వాడు తిరిగి వచ్చినా కూడా మా నాన్న అట్లనే చేశాడు నన్ను, అందుకే పాడైపోయాను. మా చిన్నోడు చాలా తెలియగలవాడండి, వీడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. పాపం పెద్దోడు అమాయకుడు, మంచిగా కొన్ని తెలియదు ఆయనకి. చూసేవాడికి ఎట్లా ఉంటుందంటే, మా పెద్దోడండి అంటారు. బట్ చూడండి, మా చిన్నోడు చాలా, అక్కడే డిస్పారిటీ. అంటే ఇంట్లోనే నీవు దేవుని సన్నిధిలో పిల్లల్ని బాహ్యమైన వాటి, లోకపరమైన వాటిని చూస్తుంది వేరే చేసేస్తున్నావు. దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌసెస్ నౌ. ఎంతమందికి నేను కౌన్సిలింగ్ చేస్తున్నాను. దేవుడు కృప చిత్తం ఉంటే కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేయబోతున్నాను అతి త్వరలో. మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే nowadays we need counseling, not the word of God. Word of God is important. Through the word of God we need to counsel people. తెలియట్లేదు ఏ మార్గంలో వెళ్తారో, ఏం చేస్తారో తెలియట్లేదు వాళ్ళకి. మార్గం తప్పిపోతున్నారు, తప్పిపోయి ఏడ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను ఎవరు ఆల్వేస్ కమ్స్ ఇన్ టు మై మైండ్ when you believe that your God is powerful. నీవు నమ్మినట్లయితే దేవుడు శక్తివంతుడు, నా కుటుంబంలో అన్ని చేయగలడని నమ్మితే, నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానాలు ఇచ్చినారు, వదిలిపెడతాడు నిన్ను. మన గృహంలో జరిగిందంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ ఇట్? దట్స్ వేర్ వీ నీడ్ టు అనలైజ్. అక్కడికి రావాలి ప్రతి విశ్వాసి, అప్పుడు బలము పొందుకుంటాడు. పిలువయ్యా అంటే ఆయన ఎందుకయ్యా, చిన్నోడు గొర్రెలు కాసుకుంటాడు, ఆయనకి ఏం పెద్ద ఏం లేదు. 7 పిల్లలు నాకు చూడండి అంటే దేవుడు అన్నాడు, సమయాలు ఆయన కూడా పిలిపించమంటే ఆ గొర్రెలు కాసుకునే దావీదును తీసుకొని వచ్చి, కనుక దావీదును పిలుచుకొచ్చినప్పుడు ఆయన ఎట్లున్నట్టు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడునై ఉండెను. మరి ఇక్కడ కూడా అందమే కదా పాస్టర్ గారు? అర్థమైందా మీకు? పాదిరిని ప్రశ్నించేది మీరే. అమ్మో, మీతో పెట్టుకోవాలంటే విశ్వాసులు పాదిరిని నీళ్లు తాగిస్తారు. ఇక్కడ తప్పు చెప్పాడంటే చచ్చాడే. ఇప్పుడు పైన అంటున్నారు రూపం చూడదు, అందం చూడదు, ఎత్తు చూడొద్దని. మరి దావీదు రంగని ఇక్కడేంది? ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, సుందరుడనై ఉండను. మరి ఇది ఎక్స్టర్నల్ అపియరెన్స్ కాదా? కరెక్టే కదా? కానీ ఈయన చూడంగానే దేవుడు అన్నాడు, సమయాలు ఎస్ ఐ సెలెక్టెడ్ దిస్ పర్సన్, అనాయింట్ హిమ్, వేసేసాయి, తైలం పోసేసాయి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, మనకు అందం ఉన్నా కూడా మరి ఈయనకు అందం ఉన్న దేవుడు ఎందుకు అభిషేకించాడు? ఎందుకంటే అందము హృదయము కలిసి ఉంది. హల్లెలూయా చెప్పాలి. అందము హృదయము కలిసి ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో హృదయము దేవునికి దగ్గరగా లేకుండా ఆత్మకు దూరముగా ఉంటూ ఎంత సౌందర్యవంతుడు అయినా కూడా నీకు విలువ ఉండదు. నీ సౌందర్యం బట్టి అజ్ఞానిగా మారుతావు, అవమానానికి గురి అవుతావు. దేవుని ఇచ్చిన అందముతో పాటు దేవునికి మరి ఇష్టపూర్వకమైన విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే, దట్ ఈస్ వాట్ కింగ్ డేవిడ్ ఈస్ హ్యావింగ్. అభిషేకించబడే ముందు పిలవగానే చూశాడు, ఓ సామ్యూయల్, ఎస్ దిస్ ఇస్ ద వన్ ఐ హావ్ చోజన్. దేవుడు మూస్తే ఎవడి వల్ల కాదు తెరవడము, దేవుడు తెరిస్తే
ఎవడి తరము కాదు. మూసే స్థితికి తెచ్చుకోబాకండి. నీ హృదయమును సరి చేసుకో. బాహ్యమైన వాటిని అణుచుకోవడానికి ప్రయత్నం చేయి. బాహ్య సౌందర్యమును చూడొద్దు. దావీదు వలె ప్రతినిత్యం స్తుతించాలి, కనపరచాలి. దావీదు చిన్న వయసులోనే గొర్రెలను దోలుకెళ్ళినప్పుడు చెట్లు చూసి, మామిడికాయ చెట్టు చూసి ఏమన్నాడు? దేవుడా, ఎంత మంచి మామిడికాయ చెట్టును నువ్వు సృష్టించావు తండ్రి. ఈ రంగు ఏంటయ్యా, ఈ గ్రీన్గా ఉండేది ఫస్ట్, తర్వాత ఎల్లోగా ఎట్లా మారింది తండ్రి, అసలు దీనికి నీ ఎట్లా వస్తున్నాయి తండ్రి అని, ఎంత గొప్ప దేవుడు తండ్రి అని ఎప్పుడేం చేసేవాడు? దేవుణ్ణి స్తుతించి కనపరిచేవాడు. ఏది? మామిడికాయ దగ్గర కూడా. మనకు మామిడికాయ చెట్టు దొరికితే, మంచి పండ్ల చెట్టు దొరికింది అనుకోండి చిన్నప్పుడు, చెప్పాలి ఇక. అది మనకి దావీదుకు డిఫరెన్స్. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని కొండ మీద, ఆ కొండ నా దేవుని యొక్క పర్వతం సియోను, ఆ పర్వతం మీద నేను ఏ రోజు కన్నా ఒక మందిరము కట్టాలి. హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ మందిరం ఉన్నా అసలు వెళ్దామని మనసే లేదు. కట్టుడు దేవుడు ఎరుగు. హల్లెలూయా. పాదిరి గారు మొత్తుకోవడమే తప్ప నువ్వు 9:30కి ఏ రోజు ముందు వచ్చి దాకాలే. అది నీకు దావీదు గారికి. మరి దేవుడు ఆశీర్వదిస్తాడా? అభిషేకిస్తాడా? నీ ఆసక్తి ఏంటి? వాట్ ఈస్ యువర్ డిజైర్? వాట్ యు ఆర్ హ్యావింగ్? వాట్ యు వాంట్ టు డూ ఫర్ గాడ్? నీ గోల్ ఏంటి? నీ డిజైర్ ఏంటి? నువ్వేం చేయదలుచుకున్నావు దేవుని కోసం? లోకపరంగా నువ్వు ఎన్నో పెట్టుకున్నావు, బాహ్యమైన వాటి కోసం పరుగులు తీస్తున్నావు. దేవుని కోసం నీ డిజైర్ ఏంటి? దావీదు గారికి నీకు తేడా ఎక్కడో ఇప్పుడు గ్రహించు. సౌందర్యవంతుడు, అందగాడు, చక్కని నేత్రములు గలవాడు. అందగాడు, చక్కటి అందం, దాన్ని వ్యర్థముగా పోనిచ్చుకోలేదు. తన అందాన్ని ఎక్కడ కూడా వ్యర్థముగా వాడలేదు. తన నేత్రములను ఎక్కడగా వ్యర్థంగా వాడలేదు. అన్ని కూడా తన అందమును, ఆ రంగుని, నేత్రాలని అన్నిటిని దేవుడికి ఎవరికి ఉపయోగించాడు? దేవుడికి ఉపయోగించాడు. ఈ మర్చిపోయాడు. ముందు వెళ్ళగానే వీణ పట్టుకోవడం, దేవుణ్ణి స్తుతించడం. అయ్యా, ఏ రోజు కన్నా నేను ఒక మందిరాన్ని నేను కట్టాలి. ఏ రోజు కొన్నా నేను అక్కడ ఒక మందిరాన్ని. ఏ వయసులో? చిన్న వయసులో. అక్కడి నుంచి పట్టుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు వంశములో, దావీదు వంశములో ఈ యొక్క పిల్లవాడి హృదయం తప్ప నాకు ఎవరిది కూడా. హల్లెలూయా చెప్పాలి. ఈ జయనారాయణ విమోచన సంఘములో ఇదిగో ఈ పిల్లవాడు హృదయం, ఈమె హృదయం తప్ప నాకు ఎవ్వరు కంపడలేదని దేవుడు చెప్పాలి. అట్టి వారిని దేవుడు హెచ్చిస్తాడు. నీకున్న స్తోమతను బట్టి కాదు, నీకున్న అందచందాలను బట్టి కాదు, నీకున్న ఏది వేస్ట్. ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీథింగ్ వేస్ట్. దేవుని కృపను బట్టి చాలామంది ఇప్పుడు దేవునిలోనికి వస్తున్నారు. విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండాలని, దేవునికి యోగ్యకరమైన హృదయముగా ఉండాలని. బాహ్యమైన వాటికి నువ్వు ఇంపార్టెన్స్ తగ్గించేసేయి. ఇస్తాడు, వద్దంటే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా చెప్పాలి. నిన్ను పేదవాడిగా ఉంచాడు, నిన్ను అడుక్కునేవాడిగా ఉంచాడు, నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా చేయడం నీ నాన్న. కానీ ముందు నాన్నలో ఉన్న శక్తిని, ఆయన ఉన్న దాగి ఉన్న బహుమానాలను గ్రహించలేకపోతే నువ్వు అట్లనే తయారవుతావు. అందుకే ఆయన ఏమంటాడు చివరిగా? మొదట నా నీతిని, రాజ్యము, దేవుని రాజ్య వారసుడిగా నువ్వు మారాలి. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఏం చేయబోతున్నావు? నీ హృదయము, నీ అందము రెండు కంపాటబుల్ ఉండాలి. ఎవరికి కంపాటబుల్ ఉండాలి? దేవునికి, దృష్టికి కంపాటబిలిటీ ఉండాలి. కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఇట్లా పెడితే ఎగ్జాక్ట్ సెట్ కావాలి. నీకు ఇచ్చిన అందచందములు, లోకపరమైన దీవెనలు, నీ హృదయము కరెక్ట్గా మ్యాచ్ అయితే ఇంకా నిన్ను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక బాహ్య సౌందర్యముల కోసము, బాహ్యమైన తేజస్సుల కోసము ఉరుకులు తీయబాకండి. అవి దేవుడిస్తాడు. అంటాడు కదా, నువ్వు రొట్టె అడిగితే రాయిస్తానా, చేపను అడిగితే మరి ఇస్తారా? మామూలు ఇంట్లో మన తల్లిదండ్రులే ఇయ్యరు. మరి దేవుడు ఈ దినం అంటాడు, బిడ్డ మిమ్మల్ని అందరూ నేను ప్రేమిస్తున్నాను, నేను ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను మార్చుకోబోతున్నాను, కానీ నీ హృదయము కొంచెం నాకు అంగీకారయోగ్యంగా లేదు. ఒక శాస్త్రులు పరిసేలాగా సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నావేమో. మీరు అంటే మీకు సినిమా యాక్టర్స్తో వాళ్ళు తిరిగారో తెలియదు, కానీ వాళ్ళు బయటికి ఎంత చక్కటి యాక్టింగ్ చేస్తే మనం కరిగిపోతాం.
యాక్చువల్ రియల్ లైఫ్లో చూస్తే వాళ్ళు చాలా వేరుగా ఉంటారు. వాట్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ప్రాక్టికల్ ఐస్. నువ్వు అనుకున్నంత పరిశుద్ధముగా ఉండరు, నువ్వు అనుకున్నంత సాత్వికంగా ఉండరు, మూర్ఖంగా ఉంటారు, చాలా బల ఇదిగా ఉంటారు. అంటే బాహ్యము, నువ్వు బాహ్య అవతారాన్ని చూసి నువ్వు మోసపోవద్దు. ఎవరు కూడా, దేవుని బిడ్డలు ఎవరు కూడా బాహ్యమైన మరి వాటిని బట్టి మనము అతిశయించకూడదు, మోసపోకూడదు. దేవునికి అంగీకారయోగ్యమైన విరిగి నలిగిన హృదయం కలిగి మనము జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ గల నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు తండ్రి. ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యము మరి బిడ్డలందరూ విన్నారు నాయన. అదందరి మా హృదయాల్లో అది ఫలింపచేయ తండ్రి. అవును తండ్రి, మా హృదయం నీకు యోగ్యకరంగా లేకపోతే మమ్మల్ని క్షమించండి. పైకి మేము మంచి సున్నం కొట్టిన సమాధిలాగా ఉండొచ్చు నాయన. మా హృదయం కులిన ఎముకలతో ఉంటే వారు దాన్ని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. ఒకవేళ రాతి హృదయం అయితే దాన్ని మాంస హృదయంగా మార్చమని ఈ వాక్యం ద్వారా మరి అనేక మంది మారినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నంబటి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. కానుకలు పట్టుకుందాం. కానుకలు పట్టుకునేటప్పుడు